V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ప్రియాంక ముందుగా హెడ్లైన్స్ ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా యాదాద్రి త్వరలో సహస్రాష్టక కుండయాగం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ కాళేశ్వరం భూగర్భ సొరంగం పనులను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిదర్శనమన్న మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలో విజృంభించిన స్వైన్ ఫ్లూ 2019 ఏడాదిలో ఇప్పటి వరకు 330 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు. వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర లక్షల సంఖ్యలో హాజరు కానున్న ఆదివాసులు. పేద ప్రజలకు సరఫరా చేసే బియ్యం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దు. రైస్ మిల్లర్లకు విజ్ఞప్తి చేసిన పౌర సరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మార్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. బాంబుల మోతతో దద్దరిల్లిన సోమాలియా రాజధాని మొగాడిషు దాడికి పాల్పడింది తామేనని స్పష్టం చేసిన ఆల్ షబాబ్ ఉగ్ర సంస్థ. T20 మ్యాచ్ కి ముందే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న భారత్ ఆటగాడు నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్విచ్ హిట్ కు ప్రయత్నించిన రిషబ్ పంత్. ఇక వివరాల్లోకి వెళ్తే సోమాలియా రాజధాని మొగాడిషు బాంబుల మోతతో దద్దరిల్లింది. బాంబు దాడితో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఓ ప్రభుత్వ కార్యాలయం ఎదుట కారులో బాంబులు నింపి పేల్చివేశారు. ఈ ఉగ్రదాడి ఘటనలో 9 మంది పౌరులు చనిపోయారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. దాడికి పాల్పడింది తామేనని ఆల్ షబాబ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణరావు గారు ఈ రోజు కుకట్పల్లి డివిజన్లో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారి అధ్యక్షతన ప్రజల సమస్యలను తెలుసుకొనుటకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ ప్రెసిడెంట్, వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పర్యటనలో భాగంగా బస్తీవాసుల సమస్యలన్నింటినీ ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే త్వరలోనే ఈ సమస్యలన్నింటినీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు మాధవర కృష్ణారావు గారు కుకట్పల్లిలో జూపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల సమస్యలు తెచ్చుకుంటారు. తెచ్చిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి 3వ రోజు ప్రజల వద్దకు వచ్చారు. చెప్పండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకున్న సమస్యలు అన్ని వస్తువులను ఇప్పటికే వాటర్ లైఫ్ ప్రాబ్లమ్స్ నేను తినడం వల్ల ప్రాబ్లమ్స్ అవ్వాలి బాగుంటుంది ఇస్తాము. ఖచ్చితంగా 2-3 నెలల్లో కూడా ఇచ్చే టాబ్లెట్. తెలంగాణలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. సగటున రోజుకు 10 మంది ఈ స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. 2019 ఏడాదిలో ఇప్పటి వరకు 330 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు. జనవరిలో మొత్తం 1656 మందికి టెస్టులు నిర్వహించగా అందులో 307 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయి. అలాగే ఫిబ్రవరిలో 246 మందికి టెస్టులు నిర్వహించగా అందులో 23 పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో మొత్తం సంఖ్య 330కి చేరింది. చలికాలం కావడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో H1N1 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో రాజస్థాన్ను ఈ మహమ్మారి పట్టి పీడించింది. ఫిబ్రవరి 2వ తేదీ వరకు రాజస్థాన్లో స్వైన్ ఫ్లూ బారిన పడి 84 మంది చనిపోయారు. 22,089 మంది చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్తో పాటు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్రలోనూ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంటే స్వైన్ ఫ్లూ వైరస్ ఎక్కువసేపు బ్రతికి ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. దీంతో బయటకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వైరస్ను అడ్డుకునే మాస్కులను ముఖానికి పెట్టుకుంటే కొంతవరకు దీన్ని నివారించవచ్చు. ఎక్కువసార్లు చేతులు కడుక్కోవడం కూడా మంచిది.
జ్వరం రావడంతో పాటు గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, దగ్గు కూడా ఉంటే వెంటనే డాక్టర్ను కలవాలి. Almost it touching to 4 degrees temperature, and during this season definitely virus will be definitely takes a lot. The patients are coming to the private hospitals, some government hospitals, swine flu cases are increasing, and we compared to last time around 1656 samples we were done in IPM. In that 307 was positive January, and February around 246 cases tested done. In that we have 23 positive. విజిట్ కొచ్చిన ఫారిన్ డాక్టర్లు, విదేశీ డాక్టర్లు తెలంగాణ రాష్ట్రంలోని పలు హాస్పిటళ్లలో విజిట్ చేస్తున్నారు. ఈ రోజు జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మండల ప్రాథమిక వైద్యశాలలో విజిట్ చేశారు. ఎన్సిడి ప్రోగ్రాంలో భాగంగా మన ఎంపీహెచ్సి రఘునాథపల్లిని సందర్శించడానికి విదేశీ వైద్యులు డాక్టర్ టామ్ ఫ్రెడరన్ అండ్ WHO కార్యదర్శి డాక్టర్ కిరణ్ దుర్గాడ్ అండ్ డాక్టర్ రూపా శివశంకర్ అండ్ డాక్టర్ లలిత్ వీళ్ళంతా కలిసి మన ఎంపీహెచ్సి రఘునాథపల్లి రావడం జరిగింది. వీరు అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ మెడిసిన్లో కొన్ని మార్పులు చేస్తూ ఒక కొత్త ప్రోటోకాల్ను రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా స్టాఫ్ నర్స్కి, డాక్టర్స్కి ఆగస్టులో ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో భాగంగా కొన్ని మెడికేషన్స్ని మాడిఫై చేశారు. దానిలో భాగంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ రూపొందించి దాంట్లో జనగాం డిస్ట్రిక్ట్ని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో మన రఘునాథపల్లిని ఒక ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది, ఆ మెడిసిన్ ఎలా సఫిషియెంట్గా ప్రజలకు అందుతుంది, దాంతో బీపీ ఎంతవరకు కంట్రోల్లో ఉంటుంది అనే విషయం గురించి విశదీకరించడం గురించి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సో అద్భుతమైన ఆలయ శిల్పకళా నైపుణ్యంతో యాదాద్రి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. యాదాద్రి నిర్మాణ పనులకు నిధుల కొరత లేదని, అవసరాన్ని బట్టి బడ్జెట్లో నిధులు పెంచుతామన్నారు. ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు సూచనలు చేశారు. ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా పునరుద్ధరణ పనులు జరగాలన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తి అయిన తరువాత 1008 యాగ గుండాలతో సహస్రాష్టక కుండయాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. 4.5 ఏళ్ల కాలంలో 5,56,00,00,000 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇది యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే 4 రెట్లు ఎక్కువ అని తెలిపారు. లక్షల కోట్లు కేంద్రం ఇస్తుంటే చంద్రబాబు మాత్రం ఇవ్వలేదని అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళంలోని పలాసలో పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను అమిత్ షా ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితం వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాళేశ్వరం భూగర్భ సొరంగం పనులను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పరిశీలించారు. అధికారులకు ముందస్తు సమాచారం లేకుండానే రాజన్న సిరిసిల్లలోని తన నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ కోనారావుపేట మండలం మలక్పేటలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను, అండర్ టనల్ పనులను పరిశీలించారు. అండర్ టనల్లోకి దిగి పనులు ఎంతవరకు పూర్తయ్యాయో తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 90% పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడటం, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, పక్షపాతంగా వ్యవహరించే పోలీసులను నియమించి ప్రతిపక్షాన్ని బెదిరించడం లాంటి దృశ్యాలకు అధికార పార్టీ పాల్పడుతుందని ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు జగన్ వినతిపత్రం సమర్పించారు. అగ్గిపెట్టెలో చీరలను ఇమిడే విధంగా తయారు చేసిన నేతన్నలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని చేనేత పరిశ్రమను కాపాడుతుందని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ అన్నారు.
ఆయన గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో గల చేనేత కుటుంబాలను కలెక్టర్ పలకరించారు. అనంతరం మగ్గాలపై చీరలు నేయడం తయారు చేసిన చీరలను కలెక్టర్ పరిశీలించారు. తమిళనాడు వాళ్ళు ఏమో కోర్వే అంటారు, ఇది ఇక్కడ దీనికి వచ్చింది సార్ జీవే. ఇది ఒక్కొక్క పోగు ఇట్లా జాయిన్ చేస్తారు, సిల్క్ టూ సైడ్స్ ఒకటే లాగా ఉంటుంది. ఈ టెక్నిక్ థ్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ లేదు. ఈవెన్ వాళ్ళు నూతన సర్పంచ్ల స్పందన. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని లక్ష్మీ తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన ఆవుల లావణ్య ఆయన విజయ సాధనను V3 న్యూస్తో పంచుకున్నారు. నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్తో మనమున్నాం. గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలే కానీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్నే కానీ ఎలా ఉండబోతుంది, దానికి అనుకూలంగా సర్పంచ్ గారు ఏం చేస్తారనే దాని మీద మనం పయ్యావుల లావణ్య కుమార్తో ఉన్నాం, ముఖాముఖిలో ఉన్నాం. వారితో కొద్దిసేపు ముచ్చటిస్తాం. మాది లక్ష్మీతండ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైన పయ్యావుల లావణ్య కుమార్ గారు. మేము ప్రజల మీద నమ్మకం పొంది ముందుకు వచ్చేసినాం. మమ్మల్ని కష్టతరం లేకుండా ఈజీగా గెలిపించేసారు. మేము ఇండిపెండెంట్గా గెలిచేసినాం. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినాం. ఎంపీటీసీ గారి మీద గెలవాల్సి వచ్చింది. ఏదో పనులు వెనకబడిపోతున్నాయి ఏదో అని మనసులో పెట్టుకుని ఒక 10 years కింద నుంచి చూసుకుంటూ వచ్చేసి ఇట్లా అన్యాయం అయిపోతుంది కావచ్చు అని, మేము ఉంటే మంచిగా చేస్తాం కావచ్చు అని నమ్మకం మీద బయటకు వచ్చేసినాం. నేను ప్రతి పైన జరిపిస్తా. ఏదైనా కేసీఆర్ గారు ఇటు రాజయ్య గారు వాళ్ళు ఏది ఇచ్చినా కానీ మేము వాళ్ళ మీద కట్టుబడి ఉంటా, జనాలకు తెలియపరిచేస్తా, ఏ పని కానీ చేసేస్తా. ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఏ విధంగా తీర్చబోతున్నారు, ఏ విధంగా నిలబెట్టుకోబోతున్నారు? వాళ్ళ ఒక్క చిన్న పిల్ల కానీ ఎంత పెద్ద మనిషి కానీ ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళ మాట మీద కట్టుబడి ఉంటా. వాళ్ళు ఏదంటే అది నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఎంతకాలం ఉన్నారు, మరి ఎలా పని చేశారు? ఒక 10 years నుంచి ఉన్నాం. మాకు సాధ్యమైనంత మంది ఒకవేళ వాటర్ రాకుండా పొలాలకు వాటర్ రాకుండా కానీ కొంచెం ఖర్చు పెట్టుకొని కూడా కష్టపడి నైట్ రేటు పగలు కష్టపడి పని చేసినాం. చేసి కష్టసుఖం ఏందనేది కొంచెం బయటకు వచ్చి చూద్దామని చెప్పేసి వచ్చి ఇండిపెండెంట్గా నిలబడి గెలవాల్సి వచ్చేసి. ప్రధానంగా మీరు మీ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు మీ దృష్టికి ఏమొచ్చాయి? రోడ్లు, ఇది సీసీ రోడ్లు, ఇవి వాటర్ మురికి కాలువలు, ఇలాంటి వాటర్ కూడా ఇంటింటికి రాకపోయినా కానీ మిషన్ భగీరథ ఒకవేళ రాకుండా కానీ దాన్ని సాల్వ్ చేద్దాం. పింఛన్లు, ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా కానీ దాన్ని కష్టపడి బయటకు తీసుకొద్దామని వాళ్ళ దృష్టిలో ఉన్నది, మా దృష్టిలో ఉన్నది. ఓకే, మరి ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని కలిశారన్నారు కదా, మరి ఆయన మీకు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారు? పర్వాలేదు, ఏం పని అయినా బాబు అందుబాటులో ఉండు, ఇచ్చేస్తాం, చేసుకోండి బాబు, మంచిగా చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మాకు కూడా మంచి పేరు తెచ్చుకోండి. ఓకే, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అనేవి మీ ప్రజలకు ఎలా అందించబోతున్నారు? ప్రతి పని ఏది వచ్చినా కానీ ఒకవేళ పెండింగ్ ఉన్నా సాల్వ్ చేసి మధ్యలో ఆగిపోయినా కానీ దాన్ని చేద్దామని రెడీలో. ఓకే, మీకు ఎలాంటి పనులు ఉన్నాయి మీ దృష్టికి వచ్చినటువంటి? మా దృష్టికి వచ్చిందంటే ఈ చిన్నపిల్లలు ఏదైనా స్కూళ్ళ గురించి అయినా అది కట్టడానికి రెడీలో ఉన్నాం. ఇది నూతన గ్రామం అయింది కాబట్టి ఆఫీసు కడదామని. వాటర్ ఇంట్లో కొన్ని వాటర్ రాకుండా కానీ ఒక దాని ప్రకారంగా చదివిద్దామని. పింఛన్లు, అసలు పింఛన్లు ఇలా ఆగిపోయినా కానీ దాన్ని కష్టపడి ఉన్నారు, కొంచెం రాకుండా తిరిగేటోళ్ళు ఉన్నారు, అలాంటివన్నీ చెప్పిద్దామని. మీ గ్రామ ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? మీ గ్రామం అట్లా ఎలాంటి హామీ అంటే ఇక అది సరే గవర్నమెంట్ ఏది ఉన్నదో దాని నుంచి వాళ్ళు ఒకటి ఇచ్చినా కానీ దాని నుంచి ఇంకోటి కల్పించాయని చెప్పిద్దామని. ఖచ్చితంగా చెప్పిద్దామని. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో ఆదివాసీ ఆరాధ్య దైవం నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే ముస్రం వంశీయులు బస చేసిన మర్రి చెట్టు నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. కొత్త కుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లక్షల సంఖ్యలో హాజరయ్యే ఆదివాసులు అతిపెద్ద జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. V3 న్యూస్లో ఇప్పుడొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో.
గుడి గంటలు త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ₹1 కిలో బియ్యం పంపిణీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున సరఫరా చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కుటుంబంలో ప్రతి ఒక్కరికి ₹1 నెలకి 6 కిలోల బియ్యం ఇస్తుంది. 2,75,00,000 మంది లబ్ధి పొందుతున్నారని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మార్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్యదర్శి కార్యవర్గానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇంతకుముందు పెద్దలు అన్నట్టు సివిల్ సప్లై మరియు రైస్ మిల్లర్స్ ఇద్దరు కలిసి నడుస్తేనే ఈ వ్యవస్థ అనేది నడుస్తుంది. కాబట్టి నేను కూడా చార్జ్ తీసుకొని దాదాపు 15-20 డేస్ అవుతుంది, ఇంకా పూర్తి ఫ్రిడ్జ్ రాలేదు. మరి కమిషనర్ గారితో దాదాపు 2-2.5 అవర్స్ డిస్కస్ చేయడం జరిగింది. కామారెడ్డి, నల్గొండ, మిర్యాలగూడ ఒక రోజులో మార్నింగ్ సెషన్ ఒక పెట్టి, ఈవినింగ్ సెషన్ ఒక పెట్టి, ఇండివిజువల్ మిల్లర్స్ ద్వారాతో కూడా ఈ సన్న బియ్యం మరియు స్టేట్ పూల్ రైస్ గురించి ఒక్కసారి మీటింగ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. బేసిక్లీ మనమే ఈ బ్రేకప్ చేసాము, నెలవారుగా అప్రాక్స్ క్వాంటిటీ టు బి పర్చేస్డ్. సో ఫిబ్రవరి 2019లో మనకు స్టీమ్ ఎంత కావాలి, రాయ్ ఎంత కావాలి, తర్వాత మార్చ్లో, ఏప్రిల్, మే, జూన్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో అక్టోబర్ వరకు హైదరాబాద్లోని చైతన్యపురి డివిజన్ పరిధిలోని సాయినగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్ ప్రారంభించారు. కాలనీలో 32 కెమెరాలను ఏర్పాటు చేసిన దాతలను ఆయన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, కాలనీలో ఎటువంటి సంఘటనలు జరిగినా వెంటనే ఆధారాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి మరియు స్థానికులు పాల్గొన్నారు. రంగి సత్యనారాయణ గారు ఇనాగ్రేషన్ మన కొత్త బిల్డింగ్ కి సన్మానం చేస్తున్నారు. 17th ఫిబ్రవరి సండే మాత్రం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న సాయినగర్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కమ్యూనిటీ ఫండ్ మొబిలైజ్ చేస్తూ 32 కెమెరాస్, అది 5 లక్షల విలువ ఉన్న కెమెరాలు ఈ కాలనీలో పెట్టడం జరిగింది. మొత్తం చైతన్యపురి ఈ పోలీస్ స్టేషన్ లిమిట్లో 53 కాలనీస్ ఉన్నాయి. ఇప్పటిదాకా 3 కాలనీస్ కవర్ అయింది అని మన కార్పొరేటర్ విఠల్ రెడ్డి గారు చెప్పారు. సో మిగతా కాలనీస్ కూడా 1 by 1 అదే మన కార్పొరేటర్, మన ఇన్స్పెక్టర్, ఏసీపీ, డీసీపీ గారు పక్క ఆ కాలనీ దగ్గర వెళ్ళి వాళ్ళని కూడా మోటివేట్ పక్కా చేస్తారు. ఒక కెమెరా అంతే 100 పోలీస్కి సమానంగా ఉంటుంది. 24/7 రికార్డింగ్ కాబట్టి క్రైమ్ ప్రివెన్షన్ తర్వాత క్రైమ్ డిటెక్షన్లో ఈ కెమెరా పని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మా రాచకొండ కమిషనరేట్లో 63,000 సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ అయినాయి. 28,000 కెమెరా ఇక్కడ ఎల్బీ నగర్ జోన్లో ఉన్నాయి. 5,200 కెమెరా ఈ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రతి ఇంటికి ఒక కెమెరా ఆ నినాదంతో మా రాచకొండ పోలీస్ ముందుకు వెళ్తారు.
ఈ సాయినగర్ కాలనీకి మంచి పని కోసం ధన్యవాదాలు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని బుజారంపేట కౌడిపల్లి విఆర్ఓగా పనిచేస్తున్న సోమరాజు గుండెపోటుతో ఎంఆర్ఓ కార్యాలయంలో మృతి చెందాడు. సోమరాజు మృతదేహాన్ని పరిశీలించిన ఆర్డీఓ ఎంఆర్ఓ ఎస్ఐలు పోస్టుమార్టం కోసం నర్సాపుర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎంఆర్ఓ తెలిపారు. పోలీసులకు షాక్ ఇచ్చిన నల్గొండ జిల్లా పానగల్లు గల్లంతైన రేష్మా శ్రావణి మిస్టరీ. గత నెల 31న జిల్లా కేంద్రంలోని పానగల్లు ఉదయ సముద్రం వద్ద బలవన్మరణానికి పాల్పడుతున్నామంటూ పరారైన రేష్మా శ్రావణి ఇద్దరు విద్యార్థినులు ఆచూకీ విజయవాడలో లభ్యం కావడంతో నల్గొండ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సోమవారం సాయంత్రం 2 టౌన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. తొలి టీ20 మ్యాచ్కి ముందే న్యూజిలాండ్ బౌలర్లకు భారత ఆటగాడు రిషబ్ పంత్ చుక్కలు చూపిస్తున్నాడు. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా రిషబ్ పంత్ స్విచ్ హిట్కు ప్రయత్నించాడు. ఈ వీడియోను ట్విట్టర్లో బీసీసీఐ షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఇలా స్విచ్ హిట్ షాట్స్ ఆడడంలో కెవిన్ పీటర్స్ను డేవిడ్ వార్నర్కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు పంత్ కూడా నెట్ ప్రాక్టీస్లో ఈ స్పెషల్ షాట్ కోసం ట్రై చేయడం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. बुलेट ఇది ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా యాదాద్రి, త్వరలో సహస్రాష్టక కుండయాగం నిర్వహించనున్న సీఎం కేసీఆర్. కాళేశ్వరం భూగర్భ సొరంగం పనులను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిదర్శనమన్న మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో విజృంభించిన స్వైన్ ఫ్లూ. 2019 ఏడాదిలో ఇప్పటి వరకు 330 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు. వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర. లక్షల సంఖ్యలో హాజరు కానున్న ఆదివాసులు. పేద ప్రజలకు సరఫరా చేసే బియ్యం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దు. రైస్ మిల్లర్లకు విజ్ఞప్తి చేసిన పౌర సరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. బాంబుల మోతతో దద్దరిల్లిన సోమాలియా రాజధాని మొగాడిషు. దాడికి పాల్పడింది తామేనని స్పష్టం చేసిన ఆల్ షబాబ్ ఉగ్ర సంస్థ. టీ20 మ్యాచ్ కి ముందే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న భారత్ ఆటగాడు. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్విచ్ హిట్ కు ప్రయత్నించిన రిషబ్ పంత్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.